ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనతో పాటుగా రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, టీనేజ్లో ఉన్న మగపిల్లలు, వీళ్ళ మూడ్ స్వింగ్స్ మారుతుంటే, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మారిపోతుంటే, టీనేజ్ ఏజ్ ఉంటేనే అంతే కదా. ఈరోజు మనం మగపిల్లల గురించి డిస్కస్ చేద్దాం. వీళ్ళని ఎలా మనం, అంటే వాళ్ళ మూడ్ స్వింగ్స్ని మనం ఎలా పట్టుకోవాలి, వాళ్ళతో పాటు ఎలా ముందుకు వెళ్ళాలి, ఫ్రెండ్లీగా పులి మీద స్వారీ చేయటం ఎలా అని అడిగినట్టుంది. అట్లాగే అనిపిస్తుంది రమగారు. అంతే జయ, అంతే. పులుల్ని పెంచడం చాలా కష్టం. పర్సనల్ ఎక్స్పీరియన్సా? ఇంకా అలాగే అనండి. ఎందుకంటే పాతకాలం పద్ధతులు వేరు కదా. ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. పిల్లల్లో భావోద్వేగాలు ఇంత విపరీతంగా ఉండేవి కాదు. పిల్లల్ని ప్రకోపింపజేసే వ్యవహారాలు కూడా ఇన్ని ఉండేవి కాదు. మెయిన్ ఇప్పుడు ఏంటంటే 12-13 ఏళ్ళు వచ్చేసరికల్లా 10-12 ఏళ్ళ నుంచి పిల్లలకి సొంత రూములు, సొంత ఫోన్లు, సొంత ల్యాప్టాప్లు, సొంత ట్యాబులు, సొంత వ్యవహారాలు బోలెడన్ని వచ్చేస్తాయి. ఈ రకాల్లో ఏది దేని వల్ల వీడికి పైచం ప్రకోపిస్తుందో మనకు తెలియదు. అన్నిటినీ మనం అడ్డుకట్ట వేయలేకపోతాం. అసలు ఇప్పుడు వచ్చిన పరిస్థితి అంటే అసలు ఇంటర్నెట్ లేకుండా చదువు సాగే వ్యవహారమే లేదు. ఇప్పుడు పూర్తిగా దీన్ని నెట్ మీదకి నేను నెట్టేయను. కానీ ఏమిటంటే మనకి దాని మీద ఏ రకమైన మానిటరింగ్కి అవకాశం లేదు. పిల్లలు ఏం చేస్తాం, చైల్డ్ లాక్ పెట్టుకోవచ్చు. ఆ లాకులు ఓపెన్ చేయడం పిల్లలకి రాదు. 4-5 ఏళ్ల పిల్లలు కూడా లాక్ బ్రేక్ చేయడం వచ్చేస్తుంది. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయిందా? పేరెంట్స్ కంటే పిల్లలు టెక్నికల్గా ముందుంటున్నారు. వాడు ఏం చూస్తున్నాడో మనకి తెలియకుండా ఉంచే టెక్నికల్ కూడా పిల్లలకి వస్తాయి. ఏవైనా చూడొచ్చు. చూసిన తర్వాత చూసిన ప్రతిదాన్ని పిల్లలు జనరల్గా ఏం చూస్తారు? సినిమా పాటలు, రకరకాల సినిమాలు. కొంచెం పెద్ద పిల్లలు అయితే అనవసరమైనవి, చూడకూడనివి, చెత్తలు చెదారాలు బోల్డని చూస్తారు. పాటలు, సినిమాలు, సీరియల్స్, తర్వాత ఏమో సిరీస్లు. ఇప్పుడు సిరీస్లు చాలా వస్తున్నాయా? తర్వాత గేమ్స్, రకరకాల గేములు. కొన్నింటిని చావు దగ్గర దాకా తీసుకుపోయే గేములు కూడా కొన్ని ఉన్నాయి. రకరకాల గేమ్స్. వీటన్నిటితో పాటు కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త గ్యాడ్జెట్స్, బట్టలు, షూసు, రకరకాలు, ఐబ్రోస్ షేప్ చేసుకోవడం దగ్గర నుంచి మగపిల్లలు కూడా కావాల్సిందే. గ్రూమింగ్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, బట్టల స్టైలింగు, ప్రతి విషయం, ప్రతిదీ పిల్లలు చూస్తూనే ఉంటారు. కాలక్షేపానికి ఏదో ఒకటి చేయాలి. చూడు, అవును, ఏదో ఒకటి చేయాలి. ఈ కాలక్షేపపు ఈ వ్యవహారాల్లో కొన్ని మన జీవితాల్లోకి మనకి తెలియకుండానే, మనం అనుకోకుండానే, మన తాలూకు ప్రమేయం లేకుండానే, మనం ఒప్పుకోపోయినా సరే మన జీవితాల్లోకి వచ్చేస్తాయి. సైడ్స్ అంతా జుట్టు తీసేసి మధ్యలో జుట్టే ఉంచుకోవటం, అదో స్టైలు. ఎవరో చేశారు, విరాట్ కోహ్లీవో ఇంకొకడో ఎవరో ఒకళ్ళు. వాడి స్టైల్ పాపం, అతని స్టైల్ అతనిది. మనం ఏమంటాము? ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతిదీ మన జీవితంలోకి చొచ్చుకొచ్చేస్తుంది. వద్దంటే పిల్లలకు కోపం వస్తుంది. నా ఫ్రెండ్ చేశాడు, నన్ను ఎందుకు చేయనివ్వంటుంది. నా జుట్టు, నా ఇష్టం, నా జీవితం, ఈ పదాలు వస్తాయి. జీవితం వాడిది. కనీసం నేను హెయిర్ కూడా ఇలా చేసుకోవద్దా అంటారు. సేమ్ క్వశ్చనే కదా. ఇదే క్వశ్చన్ మీ అమ్మాయి కూడా అడుగుతుంది. నా హెయిర్ స్టైల్ కూడా నా ఇష్టం కదా. అంటే ఇంకొంచెం చిన్నది కదా, ఇంకొక 2-3 years, 2 ఏళ్ళు. నీకు ఎక్కువ టైం లేదు. ఎక్కువ లేదు. ఇప్పుడు పిల్లలు ఏంటంటే అవన్నీ నా జీవితం, నా స్టైలు, నా ఇదే అనుకుంటారు. ఎలా ఉంటుందంటే, మేము ఈ అమ్మా నాన్నలకు చెందిన వాళ్ళం కాదని, మేము ఎక్కడో అనోఖా చీజ్, నేను ఎక్కడి నుంచో వచ్చేసానని, నాకు అన్నీ తెలుసని, నాకు తెలిసిన దాంట్లో వీళ్ళకి సహస్రం కూడా తెలియదని భావిస్తారు. కానీ తను చేయవలసిన ప్రతి పనికి ఫండింగ్ అమ్మా నాన్నల దగ్గర నుంచే వస్తుంది అనే విషయం తెలియనట్టుగా ఉండిపోతారు పిల్లలు. అది కూడా ఇవ్వవా అంటారు. అది కూడా ఇవ్వవా? నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న అదేదో తెచ్చాడు, వీళ్ళేదో కెమెరా తెచ్చారు, నీళ్ళల్లో ఫోటోలు తీసే కెమెరా ఉంది. వాడు ఎవరి దగ్గర? నా దగ్గర మామూలు కెమెరా కూడా లేదు. కంపేర్ చేస్తారు కదండి. కంపారిజన్ ఎందుకు ఉండదు? ఫ్రెండ్స్ అందరు షేర్ చేస్తారు. ఇదివరకు అయితే ఏదో స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడో కలిసినప్పుడు, ఏదో సందర్భంలో వాడేదో కొనుక్కున్నాడు, పెట్టాడు అని తెలిసేది. ఇప్పుడు మనకు వచ్చిన సోషల్ మీడియా ఉంది కదా. మా ఇంట్లో ఇడ్లీ, ఇవాళ ఊతప్పం, ఇవాళ పావు భాజీ. వాడు అమ్మ వాళ్ళంతా పావు భాజీ తింటున్నారు, కనీసం నాకు పానీపూరి అయినా చేసుకుందాం మనం. నువ్వు పానీపూరి తిన్నావు, నువ్వు ఎక్కడికో వెళ్ళావు, వీళ్ళంతా జిమ్కి వెళ్తున్నారు, నేను వెళ్ళటం లేదు, వాళ్ళంతా అక్కడెక్కడ ఉన్నారు. సో హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి ఏదో ఒక బ్రాండెడ్ వాటికి వెళ్ళాడు, 900 జుట్టు కట్టికి. 100 రూపాయలకి మన పక్క సెలూన్ వాడు చేస్తారు అంటే ఒప్పుకోడు వాడు. ఈ 900 వాడు ఎవడో చేయించుకున్నాడు, అలాగే మనం కూడా చేయాలంటారు.
పిల్లలు అవన్నీ ఆలోచించరు కదా, వాడికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కానీ, ఈ సమయం వృధా చేస్తే రేపు వస్తుందా అని కానీ అవి ఏవి ఉండవు. కాదు రమ్మగారు, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్లలు అమ్మతో కొంచెం ఒక వయసు వచ్చాక అన్ని షేర్ చేసుకుంటుంది. ఒక టీనేజ్లోకి వచ్చాక అమ్మ నాకు ఇక్కడ నొప్పనో లేకపోతే అట్లా జరిగిందనో ఇట్లా జరిగిందనో, మగపిల్లలు కూడా షేర్ చేస్తారండి? చెయ్యరు. మగపిల్లలు షేర్ చేసేవి కొంచెం తల్లులతోటి ఇంటరాక్ట్ అయితే, అంటే ఇప్పుడు దాచేరకపు ఏవి చెప్పరు పిల్లలు. ఆడపిల్లలు కూడా చెప్పరు చెయ్య, దాచేవి ఉంటాయి, వాళ్ళు దాచాల్సినవి వాడి సొంతవి పర్సనల్ థింగ్స్ అవి చెప్పరంటారా? అవి ఫ్రెండ్స్కే షేర్ చేస్తారు. దాపరికాలన్నీ ఫ్రెండ్స్కే ఉంటాయి. మనకేం చెప్తారు, నేను అక్కడికి వెళ్తే వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు, లేదా అక్కడ వాళ్ళు అవి కొనుక్కున్నారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళారు, అలాంటివి షేర్ చేస్తారు. తల్లి పిల్లలు షేర్ చేస్తారు, మా పిల్లలు కూడా షేర్ చేస్తారు. ఇక్కడ తేడా లేదు, ఏముండదు. దాచేది ఎప్పుడు దాస్తారు. టీనేజ్ ఏంటి, 6-7 ఏళ్ల పిల్లలు కూడా ఇవి అమ్మకి చెప్పకూడదు నాన్నకి చెప్పకూడదు అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే ఏం చెప్పినా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో వాళ్ళకి తెలుసు. దేనికి ఎలా రియాక్ట్ అవుతావు, ఈ దేనికి నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతావో, దేనికి నీ కోపం వస్తుందో నీకంటే బాగా మీ పిల్లలకే తెలుసు. నీ రియాక్షన్స్ నువ్వు చూపించేస్తూ ఉంటావు కదా, వాడు దాచేస్తాడు. ఏదైనా వస్తువు నా చేతిలో పగిలిపోయింది అని నిజం చెప్పే పిల్లలు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ, 2% 3% ఉంటారు అంతే. పాడైపోయింది నేనే పాడు చేశాను, అదేమిట్రా అని కూడా అనకుండా ఎలా ఉంటాం? నేను అంతే అంటాను. ఏరా అలా పాడు చేస్తావు అన్నీ అంతే. ఆ ఒక మాట కూడా నేను అనకూడదని పాడు చేసినా నాకు రావు. నా దగ్గర కూడా కొన్ని మ్యాటర్స్ ఆ ఒక వాక్యమే, నేను తిట్టేది కొట్టేది ఏం ఉండదు. అయినా సరే అవి కూడా దాచేస్తారు పిల్లల మూడ్ స్వింగ్స్ని తట్టుకోవటం కష్టం. ఇప్పుడేమో మనకు వచ్చిన సమస్య ఏంటంటే బయటికి వెళ్ళే వీలు లేదు. రోడ్ల మీద పిల్లల్ని హాయిగా ఇష్టారాజ్యంగా పరీక్షలు అయిపోయినాయి కదా, పెద్దగా క్లాసులు లేవు, తిరగనిచ్చామనుకో, ఎక్కడి నుంచి ఏ మహమ్మారి మన వెనకాలకు వచ్చేస్తుందో తెలీదు. ఈ ఒంటరిగా తలుపులు వేసుకుని కూర్చుని ఏ పిచ్చి పిల్లకలు ఎత్తించేవి చూస్తున్నారో వాళ్ళు మనకు తెలియదు. వాడు ఎవరి మీద తనకు తెలుసుకున్న విషయాన్ని ప్రయోగిస్తాడో తెలీదు. కేకలేస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. మనం గట్టిగా అరిచి కేకలేసాం ఏదో వ్యవహారం మీద, వాడు తలుపేసుకు లోపల కూర్చున్నాడు. ఆ లోపల ఉన్నవాడు మామూలుగానే ఉన్నాడా, ఏదైనా విపరీతపు పని చేస్తున్నాడో తెలియదు. మరి ఎట్లా రమ్మగారు? అలాగే దినదినగండం నూరేళ్ళ ఆయుష్. ఏం చేయొచ్చు ఈజీగా 2-3 మెథడ్స్. అంటే నా అనుభవంలో నేను చెప్తాను, ఖచ్చితంగా ఇది నిజమే ఇంతేనని మాత్రం నేను చెప్పనమ్మా. ఎవరి పిల్లాన్ని ఎవరి ఇంటి ఫ్యామిలీ పరిస్థితిని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు ఏదో చిన్న విషయం, ఒక ఇష్యూ, భర్త కేకలేసేటప్పుడు భార్య మాట్లాడకుండా ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. హస్బెండ్స్ కోపం వస్తుంది, నువ్వు కల్పించుకోవట్లేదు, నువ్వు వాడిని తిట్టట్లేదని, నేను తర్వాత చెప్తానని చెప్పుకోవచ్చు. ఇద్దరూ కలిసి తిట్టిపోసామనుకో, వీడికి వేరే దారి ఉండదు. వీళ్ళు మన సానుభూతి పరులు ఎవరైనా ఉన్నారు అని వాడికి అనిపించకపోతే వాడు ఏదైనా విపరీత పనికి లోబడచ్చు. పిల్లలు ఏం చేస్తారో తెలియదు ఈరోజు. బిజీగా ఉన్న రోజైతే ఒక రకం, వాడికి లోపల స్ట్రెస్ ఏంటంటే శరీరంలో కూడా చాలా మార్పులు చేంజెస్ వస్తాయి. శరీర ధర్మంలో మార్పు వచ్చేస్తుంది. వాళ్ళ ఐడియాలజీస్ మారిపోతాయి. అన్ని రంగులు ఆహ్వానించేస్తూ ఉంటాయి. జీవితం రకరకాలుగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. వాడికి కనపడుతున్న రంగు మనం కూడా చూసాం ఇది వరకు, కానీ అది సహజమేనని మనం ఒప్పుకోలేకపోతాం. మనకు ఆనాడు సాగలేదు, మనం 10 మందిలో ఉన్నాం, లేదా పేదరికంలో ఉన్నాం, ఏదో దిగువ మధ్య తరగతిలో ఉన్నాం, మనకు సాగల. ఇప్పుడు మనం పిల్లలకు వెసులుబాట్లు ఇస్తున్నాం. వాడిని రంగులన్నీ చూడొద్దని, మాకు మళ్ళీ నోరు మూసు కూర్చోమని నువ్వు అనలేవు, అడగలేవు. ఎగ్జాక్ట్లీ అండి, అనలేము మాట ఇది. కాబట్టి మనం ఏం చేయాలి, వాడు చూసే రంగుల్లో వాడు విపరీతపు పోకడ్లకి పోకుండా కొంత పిల్లండి సానుకూల దృక్పథంతో దగ్గర తీసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఆ రంగు వల్ల మన పిల్లలకి ఇబ్బంది కలగకుండా, ఇతరులను కూడా ఇబ్బంది కలిగించకుండా, వాడు సమాజానికి ఇబ్బంది పెట్టకూడదు, ఇంకొక పిల్లలకి సమస్య తేకూడదు, వాడికి సమస్య కాకూడదు, మనకి సమస్య కాకూడదు. కానీ మనకి కొంత సమస్య అయినా మనం గనక కొద్దిగా సహించి, మనమే కొంత సహించి పిల్లవాడితో కోపం అయితే వాడితో పాటు వెళ్తే ముందుకి, వాడికి మూడ్ స్వింగ్, వాడు ఏదో కోపం వచ్చింది విసిరేసాడు, ఏదో నువ్వు కేకలేసావు, తర్వాత నువ్వు మాట్లాడకుండా ఏదో మెల్లిగా ఎత్తేసి తింటావు, మామూలుగా మాట్లాడడానికి మీరు ప్రయత్నం చేస్తే కోపాన్ని తల్లులు కంటిన్యూ చేయకూడదని భావిస్తాను నేను. ఒకటి, తండ్రి తిట్టేటప్పుడు తల్లి మాట్లాడకుండా, ఎవరైనా ఒకరే తిట్టడం. ఇప్పుడు తల్లి వద్దంటే తండ్రి కొంచెం సాధారణంగా ఊరుకుని వాడిని కాస్త 2 మంచి మాట్లాడుకోవటం. ఇప్పుడు మళ్ళీ వాడిని 1 గంట పైగా నీ మంచికే చెప్తున్నారు లాంటివి ఏమైనా చెప్తే వాడికి ఒళ్ళు మండిపోతుంది. మర్చిపోయినట్టు ప్రవర్తించాలి, ఏమీ జరగనట్టుగా ఉండాలి. వాడి తప్పు వాడికి తెలుస్తుంది, దాన్ని రిపీట్ చెయ్యడు.
మీరు మళ్ళీ పుండు మీద కారం రాసినట్టు నువ్వు పొద్దున అలా నాన్నతో మాట్లాడావు అని కనుక ఎత్తుకున్నావా వాడు మన మీద కూడా వస్తాడు. అలాగే ఈ ఏజ్ పిల్లల్లోనే ఉంటుంది ఆ లక్షణం. ఇంకా అసలు ఆ ఇష్యూని వదిలేయమంటారు. వదిలిపెట్టేయాలి. ఓకే, నా అనుభవం అని చెప్తున్నాను నేను. అంతే అంతే, మీ అనుభవమే. వదిలిపెట్టేస్తే అసలు జరగనట్టు, అలాంటిది ఏమీ కానట్టు, ఏమీ జరగనట్టు ఉంటే వాడికి లోపల వాడికే గుచ్చుకుంటూ ఉంటుంది. చెయ్యడు. ఇంకా నువ్వు గుర్తు చేసేవా చేసి తీరుతాడు. మళ్ళీ ఆయన మీద కోపం వచ్చేస్తుంది. ఆయన మీద కోపం వస్తుంది, నీ మీద. ఇంతకుముందు నాన్న తిట్టినా అమ్మ ఏమీ అనలేదులే అన్న ఫీలింగ్ చూసావా, అది పోయి ఈవిడ నాకు శత్రువేని అనిపిస్తుంది. వాడు నీ పట్ల కూడా ఆయనతో ప్రవర్తించినంత దురుసుగాను ప్రవర్తిస్తాడు, లేదా తల్లితో ప్రవర్తించినంత దురుసుగాను తండ్రితోటి చేస్తాడు. ఎవరైనా ఒకళ్ళు పిల్లడికి సలహా చెప్తున్నారు అనుకుందాం, మన ఇంటికి వచ్చిన వాళ్ళు, మనం విని వినపడినట్టుగా ఉండిపోవాలి. నేను అలాగే చెప్తానండి, మావాడు విండు అలా అనకూడదు, విన్నట్టుగా ఉండిపోవాలి. పిల్లల్లో మార్పు వస్తుంది జయ. ఇది కూడా నా స్వానుభవమే. మనమేం చెప్పక్కర్లా, వాడే ఆలోచించుకుంటాడు. ముందు మనం వద్దన్నాం, వాడు వినలేదు. ఎవరో మన ఇంటికి వచ్చారు, ఓ కజినో, ఓ బ్రదరో, ఓ ఫ్రెండో, వాళ్ళు కూడా వద్దని అది సరైన పని కాదని చెప్పారనుకో, నేను ముందే చెప్పాను చూసా వీళ్ళు కూడా చెప్తున్నారు అని అన్నంగానే వాళ్ళకి మాత్రం ఏం తెలుసు అని రియాక్ట్ అయిపోతాడు వీడు. నిశ్శబ్దంగా ఊరుకోవాలి. చాలా చోట్ల పిల్లల మూడ్ స్వింగ్స్లో నిశ్శబ్దం పనిచేస్తుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు. మగపిల్లల దగ్గర ఏంటంటే వాడు ఒక మరీ విపరీతపు ధోరణిలోకి వెళ్తున్నాడేమో గమనించుకోండి. పిల్లల్ని ఒంటరిగా వదిలిపెట్టద్దు. ఎవరింట్లో ఉన్న స్లీప్ ఓవర్స్కి వాటికి పంపద్దు. పంపించాల్సే వస్తే మన ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని పంపటము, కొద్దిగా వీడు మూడ్ ఆఫ్గా ఉన్నాడని అవతల ఇంట్లో తెలియజేయటము. ఇప్పుడైతే స్లీప్ ఓవర్స్ లేవు, తక్కువే. ఎవరిళ్ళకి పిల్లలు వెళ్ళటం లేదు కదా, కొంచెం సానుకూల దృక్పథంతో వెళ్ళాలి. మరీ మసాలాలు గిసాలాలు ఎక్కువ వేసేసి చాలా మంచి ఉద్వేగభరితమైన భోజనాన్ని అందించకుండా కొంచెం సాత్వికాహారం చేయటం, పిల్లల ఛాయిస్ని అనుసరించి ఫుడ్ అట్లాంటివి చేయటం, పిల్లల్ని ఎక్సర్సైజ్ చేయడానికి ఎంకరేజ్ చేయటం. జిమ్ములకి వెళ్ళే వాళ్ళు ఎలాగో ఉన్నారులేండి, వాళ్ళని మనం చెప్పగలిగేది ఏం లేదు. అవి చేయటం, ఇలాంటివి ఏదైనా ఎంకరేజ్ చేయటం. ఫ్యామిలీ థింగ్స్ చెప్పటం పిల్లలకి. చిన్నప్పుడు ఇలా అయింది, మా వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారు. ఎవరి మీదైనా కోపాలు అవి ఉంటే అవి పిల్లల దగ్గర ప్రదర్శించద్దు. టీనేజ్ పిల్లలకి చెప్పకూడదు, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు బాగా. చిన్న పిల్లలే గుర్తు పెట్టుకుంటున్నారండి, టీనేజ్ పిల్లలు గుర్తుపెట్టుకోరా. ఇలా కొంచెం మనం జాగ్రత్తగా, ఏదో అప్పుడు జరిగింది, నా కాలేజీలో జరిగింది, నేను చదువుకునేటప్పుడు, తాత చిన్నప్పుడు, మా ముత్తాత గారు ఊళ్ళోట అని ఏదైనా ఒక విషయం చెప్పటం. మాట్లాడుతూ పిల్లల్ని మన వైపుకి తిప్పుకోవటం. వీటన్నిటికీ మాట్లాడడం, నిశ్శబ్దం ఎంత హెల్ప్ చేస్తుందో మాట్లాడడం అంత హెల్ప్ చేస్తుంది. మాట్లాడడం మళ్ళీ నువ్వు నేను నీ గురించి నా గురించి మాట్లాడకూడదు, ఎవరో ఎక్కడో ఏమిటో. సమెక్స్ అంతే. సమెక్స్ ఫలానా వాళ్ళ అబ్బాయి, లేదా ఫలానా ఓ తాతగారు, ఫలానా ఒక మామయ్య ఇలా నానా కష్టాలు పడి చదువుకున్నాడు, నువ్వు అలా చేయటం లేదు అని మాత్రం కలపకూడదు వాక్యాలు. వాళ్ళ గురించి, ఒకళ్ళ సక్సెస్ గురించి చెప్పాలి. ఆ సక్సెస్ స్టోరీసు అబ్దుల్ కలాం గారివి కాకుండా, అంటే ఎవరో పెద్దవారిది కాకుండా, మన సమీపంలో ఉన్న వాళ్ళని గురించి, ఎవరి గురించి అయినా. చెడిపోయిన వాళ్ళ మాటలు కూడా చెప్పాలి పిల్లలకి. అవునా రమ్మగారు? చెప్పాలి. అలా చెయ్యొద్దు అని అనకూడదు, చెప్పి వదిలేయటం అంతే. వాడు ఏమిటోరో అట్లా ప్రవర్తించాడు, ఎలా ఎవరైనా అట్లా చేస్తారా? వాడు సొంత కజిన్స్ తోటి, సొంత వాళ్ళతోటి ఎంత బ్యాడ్ బిహేవియర్ చూడు, ఏమిటో ఇలా తయారవుతున్నారు. అంటే వీడికి నువ్వు అలా చేయకు అని అన్నామా, అదేమిటో చేసి చూద్దామనిపిస్తుంది. నీకు వాడు నచ్చలేదు కదా, నేను అలాగే చేస్తా అంటాడు కోపం వచ్చినప్పుడు. అది సరైంది కాదని, ఇది సరైందని జస్ట్ పిక్చర్ చూపించి వదిలేయాలి. చిన్నపిల్లలకి బొమ్మలు చూపిస్తూ కథ చెప్తామా, అట్లా బొమ్మలు చూపించండి, ఎవరో ఒకళ్ళది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు మన మాట వినడానికి అలవాటు పడతారు. కొంచెం నాకు హెల్ప్ చేయమని అడగటం, ఇంట్లో ఏదైనా పని చేయించడం, చిన్న పొన్న పనులకి దింపండి పిల్లల్ని. ఇంట్లో పని చేయాలి, తల్లితో పాటే ఉండేలాగా. తల్లితో పాటు తల్లికి అవసరమైన కొన్ని పనులు చేసి పెట్టడం, వెనకాల పని చేయటం. ఇది నువ్వు ఇది ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అని పేర్లు పెట్టద్దు పిల్లల పనులకి. ఎలాగో అలా వాడు చేసిందే చాలనుకోండి. ఈసారి మొన్న అలా అయింది కానీ ఈసారి ఇలా చేయరా అని మళ్ళీ కొంచెం దాన్ని కరెక్షన్ చేస్తుంటే మెల్లిగా మార్పు వస్తుంది. మూడ్ స్వింగ్స్ని హ్యాండిల్ చేయటం అంటే పులి మీద స్వారీయే. నేను చెప్పినట్టు ఎవరి పులి లక్షణాన్ని బట్టి వాళ్ళు యాక్ట్ చేయాలి. ఫ్రెండ్ లాగా ఉండాలి అంటారు రమ్మగారు, కరెక్టేనంటారా? ఫ్రెండ్ అయిపోవాలా, ఫ్రెండ్ లాగా ఉండాలా? నిజంగా అసలు ఉండొచ్చా? ఉంటే చనువు తీసుకుంటారా? ఉండకపోతే అసలు మనకేం షేర్ చేయరంటారా? కొంత మటుకునే ఉండాలి జయ.
కొంత మటుకే నువ్వు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నా కష్టమే, ఫ్రెండ్లీగా ఉండాలి. నువ్వు నీ సుపీరియారిటీ చూపించకూడదు. నేను అమ్మని, నువ్వు కొడుకువి, నువ్వు వినాల్సిందే నన్ను అనకూడదు. నేను ఈ పరిస్థితిలో నుంచి వచ్చాను, ఇప్పుడు నీ వల్ల నాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే నేను నాకు కూడా ఇబ్బంది వస్తుంది, నన్ను నువ్వు ఇబ్బందులు పాలు చేయకూడదు, అలా చెప్పుకోవాలి. బట్ మంచి ఫ్రెండ్లీగానే మాట్లాడాలి. నువ్వు కసిరేసి కేకలిస్తే వాడు నీకు షేర్ చేయకపోతాడు కదా. కసిరి కేకలిస్తే కుదరదు కదా. ట్రై చెయ్య, ఇవన్నీ కూడా ట్రయల్ అండ్ ఎర్రరే చేయాలి ప్రతిదీను. ఎవరికి వారికే అర్థమవుతుంది. ఇది ఒక మార్గం, ఇలాంటిది ఒక పద్ధతి. ఇలా ట్రై చేసి చూడండి, కుదిరిన వాళ్ళకి కుదురుతుంది. అందులో ఎవరి అమెండ్మెంట్స్ మనం మార్చుకోవాలి, మన విధానాన్ని. నేను చెప్పే కదా, ఎవరి పులికి ఏది ఇష్టమైతే ఆ ప్రకారంగా ఇవ్వాలన్నమాట. కానీ రమ్మగారు ఒక 20th పడినాక కొంచెం సర్దుకుంటారు కదండి, వచ్చేసరికి సర్దుకుంటారు. ఎందుకంటే అప్పటికి చదువు బరువు పెరుగుతుంది, తనతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది సెటిల్ అవుతూ ఉంటారు, డబ్బు అవసరాలు అవన్నీ అర్థమవుతాయి. వీళ్ళని అడగకూడదు, వీళ్ళని అడగాలి అనేది తెలుస్తుంది. నాది నేను అవన్నీ మెల్లిగా వస్తాయి. 20-22 వచ్చేసరికల్లా ఎంతో కొంత, చాలా బుద్ధి వచ్చేది కానీ కొంత బుద్ధి వస్తుంది. కొన్ని ఈ తిక్కలు అవి తీరుతాయి. గుడ్ కంపెనీ ఒకటి కావాలి జయ. పిల్లలకి మంచి కంపెనీ ఉండాలని కోరుకోవాలి మనం. వాళ్ళకి మంచి కంపెనీ ఉండాలి, ఫ్రెండ్స్ సరైన వాళ్ళు ఉండాలి, సరైన స్నేహితులు ఉండాలి. ఆ స్నేహాలు అవి మనం వాటిని మానిటర్ చేయలేము, మనం ప్రార్థించడమే మనం ఈ విషయంలో చేయగలిగేది. ఒకవేళ ఎక్కడైనా మనకు అందిందనుకో, ఇలాంటి స్నేహాలు ఉంటే ఇలా పాడవుతాము అనేది ఎవరి గురించి అయినా చెప్తూ ఉండాలి. నువ్వు అన్నావా చచ్చామే, ఇక వెంటబడవు అన్నమాట, నువ్వు అనకూడదు. ఎప్పుడు ఎవరి సమస్య గురించే మాట్లాడుకుంటూ ఉండాలి, అంతే. గారు మీ అనుభవాలు చాలా బాగున్నాయి. మీరు అన్నట్లుగా ఎవరింట్లో పరిస్థితులను బట్టి వాళ్ళు, అంతే కదండి, వాళ్ళ పిల్లల మనస్తత్వాలను బట్టి, పిల్లలు పెద్దల మనస్తత్వాలు కూడా ఉంటాయి కదా. మిగిలిన వాళ్ళు కూడా కోపప్ చేయాలిగా. ఈ వ్యవహారంలో వాళ్ళు కూడా మనతో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి కొంత. అదే రైట్ రమ్మ గారు. ఓకే, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.